ఫ్రెండ్స్, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను. అమ్మమ్మ తాతయ్య కథ గుర్తుంది కదా. రాజు వేటకెళ్ళాడు, 7 చేపలు తెచ్చాడు అని. అందులో ఒక చేప ఎండలేదని. ఇప్పుడు దాని అంతరార్థం అర్థం చేసుకుందాం. ఆ 6 చేపలు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, అరిషద్ వర్గాలు అని అర్థం. మరి 7వ చేప ఏంటి ఫ్రెండ్స్? మన మనసు. మన మనసుని జన్మల నుంచి మనం ఎండబెట్టుకోలేకపోయాం. అయితే ఆ మనసు ఎందుకు ఇలా తయారైందంటే ఆ గడ్డిమోపు అడ్డం వచ్చింది కదా. మరి ఆ గడ్డిమోపు ఏంటి? మన అజ్ఞానం. సో ఆ అజ్ఞానాన్ని తొలగించాలంటే జ్ఞానం అనే గోవుతో ఆ గడ్డిని తినిపించాలి. అంటే మన మనసుకి ఆ జ్ఞానాన్ని అందివ్వాలి. గో విందుడులాగా మారాలి. గో అంటే ఇంద్రియాలని జయించిన వాడు అని అర్థం. గో అంటే ఆవు కాదు మాస్టర్స్. గో అంటే ఇంద్రియ నిగ్రహాలను పొందినవాడు అని అర్థం. మరి ఆ గోవిందుడులాగా ఆ బంగారు పుట్టలో ఉన్న చీమతో కుట్టించుకోకుండా మనం ఉండాలి. ఆ బంగారు పుట్ట ఏంటండి? మన సంసారం. అయితే దీనివల్ల మనం ఏమవుతామంటే మన ఆత్మయుత ఎరుక పెరుగుతుంది. బాగుంది కదా ఫ్రెండ్స్, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను. అమ్మమ్మ తాతయ్య కథ గుర్తుంది కదా. రాజు వేటకెళ్ళాడు, 7 చేపలు తెచ్చాడు అని. అందులో ఒక చేప ఎండలేదని. ఇప్పుడు దాని అంతరార్థం అర్థం చేసుకుందాం. ఆ 6 చేపలు ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, అరిషద్ వర్గాలు అని అర్థం. మరి 7వ చేప ఏంటి ఫ్రెండ్స్? మన మనసు. మన మనసుని జన్మల నుంచి మనం ఎండబెట్టుకోలేకపోయాం. అయితే ఆ మనసు ఎందుకు ఇలా తయారైందంటే ఆ గడ్డిమోపు అడ్డం వచ్చింది కదా. మరి ఆ గడ్డిమోపు ఏంటి? మన అజ్ఞానం. సో ఆ అజ్ఞానాన్ని తొలగించాలంటే జ్ఞానం అనే గోవుతో ఆ గడ్డిని తినిపించాలి. అంటే మన మనసుకి ఆ జ్ఞానాన్ని అందివ్వాలి. గో విందుడులాగా మారాలి. గో అంటే ఇంద్రియాలని జయించిన వాడు అని అర్థం. గో అంటే ఆవు కాదు మాస్టర్స్. గో అంటే ఇంద్రియ నిగ్రహాలను పొందినవాడు అని అర్థం. మరి ఆ గోవిందుడులాగా ఆ బంగారు పుట్టలో ఉన్న చీమతో కుట్టించుకోకుండా మనం ఉండాలి. ఆ బంగారు పుట్ట ఏంటండి? మన సంసారం. అయితే దీనివల్ల మనం ఏమవుతామంటే మన ఆత్మయుత ఎరుక పెరుగుతుంది. బాగుంది కదా ఫ్రెండ్స్.